సెటప్ చేసి దీంట్లో కొత్త ఫిషెస్ కూడా కొందాం. ఇప్పుడు మీరే మాకు సజెస్ట్ చేయాలి ట్యాంక్ ఎంత వీలైతే అంత అందంగా చేసేయాలి. ఓకే షూర్. ఓకేనా? ఇదేంటి కొత్తగా ఉంది ఈసారి? అమెరికన్ ఫ్లాగ్ టైల్ అండి. ఇది కూడా నాకు బాగా నచ్చాయి. ఐ గోల్డా ఇంకొక ½ ఇంచ్ వరకు పెరుగుతుందండి. బికాజ్ ఐ కెన్ టాక్ టు దెమ్ యూనో. ఓకే, ఎలా కళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పండి మనిషిది? ఇది ఫేస్ ఇది కూడా అలిగేటర్ లో ఒక టైప్ బి గ్రేడ్ అట్లా వస్తాయి. ఓకే, అలాగ ఆప్షన్స్ మాట. అసలు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. కలర్ వీడియో టెట్రాస్. ఓకే ఓకే. ఫ్లోరెన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎస్ఆర్ చూసారా నేను చేయి పెట్టంగానే. స్పాటెడ్ అలిగేటర్. సో థ్యాంక్ యూ అండి. బాబు ఏం తెచ్చాలమ్మా, ఏం తెచ్చాను. అక్వామ్యాన్ 24 hours తర్వాత ట్యాంక్ క్లియర్గా అయిపోయింది. హలో అక్వామ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారనే కోరుకుంటున్నాను. సో నాకు ఎప్పటి నుంచో అలా ఇంటి ఫ్రంట్ నుంచి ఇటు వైపుకి చూస్తే ఇక్కడ ఒక మంచి ఆక్వేరియం సెటప్ ఉండాలని నా కోరిక. కాకపోతే ఇక్కడ మేము నన్ను పాతకాలం నుంచి పూర్వకాలం అంటే ఎంతో ఫాలో అయితే మీకు ఒకటి అర్థమైద్ది. అదేంటంటే మన ఇక్కడ ఒక పెద్ద 4 feet ట్యాంక్ ఉండేది అనమాట మాన్స్టర్ ఫిష్. కాకపోతే దానివల్ల ఇదంతా ఉంగిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఈ కబోర్డ్ మొత్తం. సో దానివల్ల ఆ ట్యాంక్ని ఆ రూమ్కి షిఫ్ట్ చేసాం. ఈ రెండింటిని ఇక్కడ పెట్టాం. సో కానీ ఇక్కడ ఆక్వేరియం లేదు. సో ఒక ఆక్వేరియం మంచిది ఇక్కడ సెటప్ చేయాలి, కానీ పెద్దది పెడితే ఇది వంగిపోతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ ట్యాంక్ని సెటప్ చేద్దాం అనమాట. ఇది ఒక ఖాళీ ట్యాంక్ ఉంది మా దగ్గర. సో ఇప్పుడు దీన్ని సెటప్ చేద్దాం నీట్గా. అయితే ఇది సెటప్ చేసి దీంట్లో కొత్త ఫిషెస్ కూడా కొందాం. నీట్గా మొత్తం సెటప్ అనమాట, ఇంకా టాప్ టు బాటమ్ దీన్ని అందంగా లుక్ మార్చేద్దాం. సో దానికోసం ఒక ఆక్వేరియం షాప్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ అండి. హాయ్ బాగున్నారా? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. సో లాస్ట్ టైం మీ దగ్గర చేసిన వీడియో కూడా సూపర్ హిట్ అయింది మన ఛానల్లో. అవునండి. సో ఇప్పుడు మళ్ళీ విజిట్ చేయడానికి ఒక సింపుల్ కారణం ఉంది. చెప్పండి. ఇంట్లో ఒక ఖాళీ ట్యాంక్ ఉంది. ఇప్పుడు దాన్ని ఎంత వీలైతే అంత అందంగా మార్చేయాలి. ఓకే, అందుకని మీ దగ్గరికి వచ్చాను. ఓకే, మీకు ఏం కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి. ఎందుకు ఇక్కడికి వచ్చానంటే అదే మెయిన్ రీజన్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీ, అసలు ఫుల్ క్వాంటిటీ అనమాట. మనకి చాలా వైడ్ వెరైటీ ఉంటుంది. అండ్ దెన్ క్వాలిటీ. ఈ 2 రీజన్స్కి నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు మీరే మాకు సజెస్ట్ చేయాలి ట్యాంక్ ఎంత వీలైతే అంత అందంగా చేసేయాలి. ఓకేనా? చాలా స్టార్ట్ చేద్దాం. అండ్ మీకు కూడా స్టాక్ అంతా చూపిస్తాను. ఎందుకంటే నేను ఒక్కడనే చూసి మీకు చూపించకపోతే అక్వామ్యాన్ మీకు ద్రోహం చేసిన. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఫస్ట్ ఎంట్రన్స్లో ఉండే బ్యూటిఫుల్ ట్యాంక్ అనమాట ఇది. అసలు ఇందులో వైడ్ వెరైటీ ఉంటుంది. మళ్ళీ ఎంత ప్రీమియంగా ఉంటాయి చూడండి ఫిషెస్. ఇదేంటి కొత్తగా ఉంది ఈసారి? అమెరికన్ ఫ్లాగ్ టైల్ అండి ఇది. ఓకే, అమెరికన్ ఫ్లాగ్ టైల్ బిగ్ సైజ్ లో. ఓకే, చాలా బాగుంది. అదేంటి అది ఫ్రెండ్లీనా? అవన్నీ కూడా వైల్డ్ లో అల్గేటర్స్ అంటారు. ఓకే, కొంచెం ప్రీమియం టైప్ లైక్. ఓకే, ఇవి ఆల్గేస్ కూడా తింటాయి అన్నమాట. అల్గేరియం. ఓకే, చాలా బాగుంది అనమాట. అమెరికన్ ఫ్లాగ్ టైల్ సూపర్ ఉంది. అండ్ దెన్ ఇవి డాలర్స్ కదా? సింగిల్ బ్యాండ్ డాలర్స్. ఓకే, ఇంకా డాల్ఫిన్ ఉంది. ఓకే, బ్యూటిఫుల్. ఇది ఒక బ్యూటిఫుల్ ట్యాంక్. అసలు ఇందులో నుంచే నేను లాస్ట్ టైం కూడా మన రెడ్ టైల్ జైంట్ గొరామిని తీసుకెళ్ళింది. ఇప్పుడు వాడు కూడా మస్తు పెద్దగా అయ్యి మస్తు సైజ్ పెరుగుతున్నాడు అనమాట. మస్తు యాక్టివ్ ఉంటాడు ఆ ట్యాంక్లో. సో చలో ఇప్పుడు ఏ ఫిషెస్ చూస్తున్నారు, ఏ ట్యాంక్ సైజ్ ఎంత మీది డీటెయిల్ ఇచ్చారంటే రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, ట్యాంక్ సైజ్ వచ్చేసి చిన్నదే, ఒక 20 liters ట్యాంక్ ఉంటుంది అనుకుంటా. సో దానికి అకార్డింగ్గా మీరు ఫిష్ చూపించండి. ఓకే, సో తీసుకెళ్దాం. టెట్రాస్ అండి. అంటే చిన్న ట్యాంక్ అన్నారు కాబట్టి దీని దగ్గర చూడండి. ఓకే, ఒకసారి టెట్రాస్ లో ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అన్ని రకాల మ్యాక్సిమం ఉంటాయి. టెట్రాస్ లో చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ప్లాంటెడ్ లాగా చేస్తారా లేదా సింపుల్ గా చేస్తారా? అది మీరే సజెస్ట్ చేయండి ఎట్లా చేయాలో. ఎందుకంటే నేను ఎక్కువ మాన్స్టర్ ఫిష్లు పెంచడం కానీ చిన్న వాటిలో ఐడియా లేదు. ఆ ట్యాంక్ ఏంటంటే ఖాళీగా ఉంది, దాన్ని ఎందుకు ఖాళీగా ఉంచడం, దాన్ని కూడా అందంగా చేద్దామని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకసారి చూడండి, ఇవన్నీ టెట్రాస్. టెట్రాస్ లో మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఒక 24 వెరైటీస్ పైన. ఓకే, ఇవన్నీ మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ చేసి వేసుకోవచ్చు, బట్ కొంచెం ప్లాంటెడ్ ఉంటే బాగుంటాయి ఇవన్నీ. ఒకసారి ఏమేమి టెట్రాస్ ఉన్నాయో మీరు బ్రీఫ్ ఇస్తే నేను సెలెక్ట్ చేసేసుకుంటా. ఇవన్నీ బ్లడ్ ఫిన్ టెట్రా అండి ఇది. ఓకే, బ్లడ్ ఫిన్ టెట్రా చాలా బాగున్నాయి. లెమన్ టెట్రా. ఓకే, రెడ్ ఫిన్స్,
ఈ రెడ్ ఫిన్స్ చాలా బాగున్నాయి. రెడ్ ఫిన్స్, బ్లాక్ ప్యాంతమ్, బ్లాక్ ప్యాంటమ్. ఈ కొంచెం సర్పే టెట్రా లాగా ఉన్నాయి. సర్పేలోనే డిఫరెంట్ ఆప్షన్స్ మాట. ఇంకా డార్క్ అవుతాయండి ఇవన్నీ కూడా. ఓకే ఓకే. అది కూడా లెమన్ టెట్రా అండి. ఎల్లో ట్యాంక్ లో కొంచెం గ్రీనరీ ఉంటే ఇవి కలర్ బాగా వస్తాయి. చెరీ బాబ్స్ ఉన్నాయి. చెరీ బాబ్స్ లో 2 ఆప్షన్స్ వచ్చినాయి అండి. ఓకే. వెల్ టైల్ అండ్ రెగ్యులర్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే. కింద గోల్డెన్ అలిగేటర్ ఉంది. గోల్డెన్ అలిగేటర్ క్లీనింగ్ పర్పస్ మనకి. అది పీస్ఫుల్ కదా ఫుల్? ఇవన్నీ పీస్ఫుల్ అండి, బట్ పెద్ద సైజ్ అవుతుంది, అదొకటి చూసుకోవాలి. ఓకే. గైడ్ చేస్తున్నాను. హాకీ స్టిక్ టెట్రా ఉందండి. ఓకే. ఇవి ఇది కూడా చెరీ బాబ్స్ లోనే వెల్ టైల్. వెల్ టైల్ చెరీ బాబ్స్. ఇవి బేబీస్ అవి కొంచెం చిన్న సైజ్, చిన్నవి. ఓకే. వీటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 2 years వరకు ఉంటాయండి. ఓకే. 2 years. ఇవన్నీ 2 years వరకు. ఇవి ఇంకొంచెం సైజ్ పెరుగుతాయి కదా? కొంచెం డబుల్ ద సైజ్. అంటే టెట్రాస్ లో ఇవి కొంచెం పెద్దగానే అయ్యాయి. అవునండి. ఓకే. అంటే బార్బ్స్ అవి. బార్బ్స్. అండ్ దెన్ ఇక్కడ ఇవి మనకి ఇవి రెడ్ ఎంబర్స్ అండి. ఓకే. రెడ్ ఎంబర్స్ లో ఇంకా సెటిల్ అయితే డార్క్ కలర్ వస్తాయి మంచిగా. ఓకే. దాంట్లోనే ఇప్పుడు లెపర్డ్ కోరీస్ కూడా ఉన్నాయి. ఓకే. కోరిడోరస్. ఓకే. ఈ లెపర్డ్ కోరీస్ ని నేను పక్కన పెట్టుకుంటున్నా మైండ్ లో. ఓకే. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఇవి వేసుకోవచ్చు కదా ఆ ట్యాంక్ సైజ్ కి? వేసుకోవచ్చు అండి. సో ఈ కోరిడోరస్ నాకు బాగా నచ్చాయి. ఇంక ఇవి రస్బోరాస్. అండ్ దెన్ ఇక్కడ పక్కన ఇది రస్బోరాస్. ఓకే. గ్రీన్ కలర్ ఉన్నాయి. ఇది కబుటోయ్ రస్బరా అంటారు దీన్ని. ఓకే. అంటే టోన్ అట్లా మంచిగా డిఫరెంట్ గా ఉంటది. యా. ఓకే. నైస్. ఆ కింద ఒక చిన్న ప్లెకో ఉన్నది, అది ఆల్బినో బ్రిసిల్నోస్. ఓకే. యా. అంటే బేబీస్ నుంచి మంచి సైజ్ వరకు కూడా ఉన్నాయండి స్టాక్. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఇవి గ్రీన్ ఐ రస్బోరా, ఎమర్లాండ్ గ్రీన్ అంటారు. ఓకే. ఆ టైప్ రస్బోరాలోనే డిఫరెంట్. ఇప్పుడు రాస్బోరా అంటే అది మళ్ళీ సపరేటా? అంటే ఇప్పుడు బార్బ్స్, టెట్రా, రాస్బోరా అది సపరేట్ కేటగిరీకి వచ్చేది. అవునండి, అవును. కానీ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అవన్నీ కలిపేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఇవి గ్లో లైట్ టెట్రాస్ అండి. ఓకే. గ్లో లైట్ లో. ఓకే. ఓకే. టెట్రాస్ లోనే అదొక ఆప్షన్. ఇప్పుడు ఆ ట్యాంక్ కూడా లైట్ ఉంది, సో ఆ లైట్ లో ఇవి బాగా మెరుస్తాయేమో. మనకి ఆ బాడీ మీద ఫిన్ అది చూడండి, ఆ లైన్ లాగా కనిపిస్తుంది, చాలా బాగుంటది. కరెక్ట్ లైటింగ్ ఉంటే బ్యూటిఫుల్ గా ఉంటది అన్నమాట. ఓకే. ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టబోయే ట్యాంక్ హాల్లో ఎంట్రన్స్ లో ఉంటది అనమాట. సో అది అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ ఇంట్లో ఎలా ఉన్నా ఇది మాత్రం చాలా నీట్ గా ఉండాలి. ఇది సిల్వర్ టిప్ టెట్రా. దీంట్లోనే కాపర్ టెట్రా అండ్ సిల్వర్ టిప్ అంటే 2 రకాలు ఉంటాయి. ఒక డార్క్, ఒకటి లైట్ ఉంటుంది అన్నమాట. ఈ లాస్ట్ టైం వచ్చినప్పుడు లేవు కదా, కొంచెం తక్కువ స్టాక్స్ ఉంటాయి. ఓకే. ఓకే. దాంట్లోనే ఇంకా స్నైల్స్ ఉన్నాయండి. అసాసన్ స్నైల్స్ అంటారు. అంటే ఇప్పుడు ప్లాంటెడ్ చేయాలనుకుంటే దాంట్లో పెస్ట్ స్నైల్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఓకే. ఓకే. సో దాన్ని ఇది కిల్లింగ్ స్నైల్ అంటారు యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో ఆ పెస్ట్ స్నైల్ అంతా కిల్ చేస్తూ ఉంటది. ఇప్పుడు ప్లాంటెడ్ చేసుకోవడం ఈజీయేనా లేకపోతే కష్టం అంటారా? నేను ప్లాంటెడ్ లో కొంచెం ఈజీయేనండి, మెయింటెనెన్స్ అయితే ఈజీ ఉంటది, బట్ కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. లైట్ గా మెయింటైన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ ఇదైపోతుంది. ఓకే. అండ్ దెన్ ఇవి మౌంటైన్ మెనూ టెట్రాస్ అండి. ఇవి మౌంటైన్ మెనూ, ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు వీటిని ఏమన్నారు? వీటి పేరు సిల్వర్ టిప్. సిల్వర్ టిప్. సిల్వర్ టిప్ టెట్రా. సిల్వర్ టిప్పా టిట్టా? సిల్వర్ టిప్. టిప్ టిప్. సిల్వర్ టిప్స్. ఓకే. సిల్వర్ టిప్ టెట్రా. ఇది కూడా నాకు బాగా నచ్చాయి. అవి గోల్డా? కాపర్ టెట్రా. ఓకే. కాపర్. ఓకే. ఇవి కూడా బాగా నచ్చాయి. ఆ కోరిడోరస్ ఈ 2 మైండ్ లో పెట్టుకుంటాను. అండ్ దెన్ ఇవి కూడా చాలా బాగున్నాయి. మౌంటైన్ మెనూస్. ఓకే. మౌంటైన్ ఆల్బినో మౌంటైన్ మెనూస్. ఇవి బాడీ మంచి షైన్ ఉంటది. అదే అదే గ్లో ఇక్కడే అర్థమైపోతుంది మంచిగా. ఇంకా సెటిల్ అయిందంటే ఇంకా డార్క్ అవుతుంది. ఓకే. ఇంకా పాప్ అయిద్దా వైట్ కలర్, వైబ్రెంట్ కలర్స్ లాగా ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడే కొంచెం లైట్ గా తమన్నా. వాట్ ఆర్ యు టాకింగ్? అసలు బుద్ధుందా నీకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావా? ఇది కోస్తాయి టెట్రా. ఓకే. ఇవన్నీ స్కూలింగ్ ఫిషెస్ కి బాగుంటాయి అన్నమాట. లైక్ ఒక 100 అట్లా గ్రూప్ గా వేసుకుంటే మాత్రం చాలా బాగా తిరుగుతాయి స్కూలింగ్ ఫిషెస్. ఓకే. ఓకే. నైస్. అండ్ దెన్ కింద మనకి ఇక్కడ వెరైటీ స్నేల్స్ చాలా ఉన్నాయి. ఇవి స్నేల్స్ వైట్ విజార్డ్ స్నేల్స్ అండి. ఫిష్ వచ్చి నియాన్ టెట్రా, డైమండ్ నియాన్ అండి. ఓకే. ఓకే. అంటే నియాన్ వేరే, డైమండ్ నియాన్ వేరే. హెడ్ దగ్గర డైమండ్ లాగా మనకి అనిపిస్తుంది అన్నమాట. సెటిల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కెమెరాలో మీకు అంత క్లియర్గా ఉందో లేదో నాకు తెలియట్లేదు, కానీ లైవ్ లో చూస్తే మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి నిజంగానే దాని హెడ్ మీద ఇట్లా గ్లిటర్ పెట్టి కొంచెం షైన్ చేసినట్టుంది, చాలా బాగుంది. ఈ స్నేల్స్ కూడా వెరైటీగా ఉన్నాయి అనమాట, వైట్ కలర్ లో చాలా బాగున్నాయి. కానీ అసాసిన్ స్నేల్స్ వేస్తే వేయలేం కదా. నెరైట్స్ వేసుకోవచ్చు అండి, అసాసిన్ తో ఏం ప్రాబ్లం ఉండదు. స్నేల్ కి అయితే మాత్రం కంపల్సరీ డ్యామేజ్ చేస్తుంది. ఓకే. దీన్ని ఏం చేయవు, ఏం చేయవు. ఓకే. నైస్. రెగ్యులర్ నియాన్. ఓకే. ఇప్పుడు స్నేల్స్ వేసి కూడా ఆల్గైటర్స్, ఫిషెస్ అవి కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు అండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్. మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలంటే స్నేల్స్ వేసుకోవాలి, అల్గేటర్స్, షిమ్స్ ఇట్లా డిఫరెంట్ గా వేసుకుంటే బాగుంటాయి. క్లీనింగ్ అంతా మనకి ఇబ్బంది ఉండదు. ఓకే.
అండ్ దెన్ ఇక్కడ ఇవి కార్డినల్ టెట్రానా? నియాన్ టెట్రానే అండి. ఇవి నియాన్. ఇది డైమండ్ నియాన్, అది రెగ్యులర్ నియాన్. ఓకే, రెగ్యులర్ నియాన్ కూడా మంచి సైజ్ ఉంది మీ దగ్గర. యా అవునండి. అవి కార్డినల్ అనుకున్నా నేను, అంత పెద్దగా ఉండేసరికి. సైజ్ బాగా వచ్చింది. సైజ్ బాగా వచ్చినాయి, చాలా బాగున్నాయి క్వాలిటీ. దాంట్లోనే బ్లాక్ హెల్మెట్ స్నైల్స్ ఉన్నాయండి. ఓకే వావ్, ఇది కూడా బాగుంది. ఈ స్నైల్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు? మిక్స్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే వావ్, ఈ పక్కన ఒక స్నేల్ వెరైటీ ఉంది, ఇది చాలా బాగుంది. యా, ఇదేంటిది? ఇది పకోడా స్నైల్ టైప్ అండి. పకోడా స్నేల్? పకోడా ఓకే, పగోడా. అంటే ఆప్షన్స్ ఇంకా వాళ్ళు ఓకే, కొత్త రకం వస్తూ ఉంటది. ఓకే ఓకే వావ్, ఈ అసలు సముద్రం స్నేల్స్ లాగా చాలా బాగున్నాయి. అది పెరిగే కొద్దీ దాని షెల్ కూడా పెరుగుతుంది. అవునండి. ఈ ఎంత సైజ్ అవ్వచ్చు? మాక్సిమం ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు పెరుగుతుందండి. ఓకే వావ్, ఇది చాలా బాగుంది. ఓకే, ఇదైతే పక్కా తీసుకుంటా నేను ఒకటి. యా, చాలా బాగుంది. ఆ తర్వాత ఈ పైన ఉన్నవి ఇవి కొలంబియన్ టెట్రా. ఓకే, ఇవి కొంచెం బిగ్ సైజ్ లా ఉంటాయి. టెట్రా అంటేనే మనకి చిన్నది అనుకుంటాము, వీటిలో కొంచెం బిగ్ సైజ్, కొంచెం హార్డ్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా. ఓకే, కొంచెం రఫ్ గా ఉంటాయి. సర్పే టెట్రా అట్లా. ఓకే రైట్. ఇదిగోండి ఇక్కడ చూడండి, దీన్ని కరెక్ట్గా ఫోకస్ చేస్తే దాని మీద ప్యాటర్న్ కూడా వచ్చిందనమాట. ఇది చాలా బాగుంది. ఇది షెల్ ట్యాంక్లో వేస్తే ఇంకా ఇది కూడా షెల్స్లో కలిసిపోతుంది. అండ్ దెన్ పక్కన హెడ్ అండ్ టైల్ టెట్రా ఉంది. హెడ్ అండ్ టైల్ అంటారు. దాంట్లోనే పాటు మన స్ట్రిమ్ ఇవి కూడా ఉన్నాయి, స్నైల్స్ అండి. జీబ్రా స్నైల్ అండి ఇది. స్నైల్స్ లోనే ఆప్షన్స్ ఇంక ఇవన్నీ కూడా. ఇవన్నీ నెరైట్ స్నైల్స్. క్లీనింగ్ చాలా బాగా ఉంటుంది, ప్లాంటెడ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. వావ్, అది కార్డినల్. ఓకే, ఇక్కడ ఇంకో వెరైటీ స్నేల్ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా స్నైల్స్ లో ఇంకా ఆప్షన్స్ అండి. ఓకే, స్నేల్స్ లో కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్న ఫస్ట్ షాప్ నేను ఇదే చూస్తున్నాను. యా, అంటే కస్టమర్ బేస్ వచ్చి మనకి బాగుంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి అన్నమాట. సో ఈజీగా స్టాక్ అని ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఓకే సూపర్. ఇవి కార్డినల్? ఇవి కూడా నియాన్ లోనే కొంచెం స్మాల్ అండి. ఓకే, ఇది కార్డినల్స్. కార్డినల్స్ లో ఇవి. ఓకే, కార్డినల్ కి నియాన్ కి ఏంటి పెద్ద డిఫరెన్స్? అది మన బాడీ మీద బ్లూ అండ్ రెడ్ హారిజెంటల్ గా ఉంటది కార్డినల్ కి. నియాన్ కి వచ్చి హాఫ్ బాడీ లాగా తెలుస్తుంది అండి, డిఫరెంట్. ఓకే ఓకే నైస్. నియాన్ బాగున్నాయి, కార్డినల్ కూడా బాగున్నాయి. యా, అయితే నియాన్ ని టెట్రాస్ ని మిక్స్ చేసుకోవచ్చా? ప్రాబ్లం ఉంటుంది? టెట్రాస్ అన్ని కలిపేసుకోవచ్చు. వేసుకోవచ్చు ఏదైనా సరే. అంటే నియాన్ జనరల్ గా చిన్నగా ఉంటాయి కదా, పెద్ద టెట్రా ఏమైనా అటాక్ చేసే ఛాన్స్ ఉందా? అంటే మనం కొలంబియన్ టెట్రా అట్లా వేయకూడదు, కానీ సిమిలర్ సైజెస్ లో వేసుకోవచ్చు అండి. ఓకే ఓకే నైస్. అండ్ దెన్ ఇక్కడ ఇవి రమినోస్ టెట్రా. రమినోస్ టెట్రా, రెడ్ నోస్ అంటారు, రమినోస్ అంటారు. ఇవి కూడా మంచిగా బాగుంటాయి. అండ్ ఇంకా పక్కన బ్లాక్ నియాన్ టెట్రా అండి. ఓకే, బ్లాక్ నియాన్. బ్లాక్ నియాన్. ఇవి మన దగ్గర ఉన్న టెట్రాస్ స్టాక్? ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న టెట్రా స్టాక్. ప్లాంటెడ్ వెరైటీస్ కి బాగుంటాయి. నేను ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను ఏది తీసుకోవాలని చెప్పి, ఇంత వెరైటీ చూసేసరికి. ఇంకా ఉన్నాయి, ఇంకా పక్క గప్పీస్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి. గప్పీస్ కూడా వేసుకోవచ్చు. గప్పీస్ కూడా వేసుకోవచ్చు, కొంచెం చిన్నగా బాగుంటాయి. అవి కూడా చూసిన తర్వాత దాన్ని బట్టి మీరు డిసైడ్. సో ఇప్పుడు ఒకసారి గప్పీస్ కవర్ చేసేద్దాం. ఇంకండి ఇక్కడ నుంచి వద్దామా? సో ఇది ఫస్ట్ వెరైటీ టైప్ ఏంటి గప్పీలో? ఇవన్నీ బ్లాక్, ఫుల్ బ్లాక్ అండి. ఓకే, జెడ్ బ్లాక్ అంటారు. గప్పీస్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి, లిమిటెడ్ స్టాక్స్ అట్లా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. బట్ ఎప్పుడు మాక్సిమం అవైలబిలిటీ. మీరు ప్లీజ్ లిమిటెడ్ అనకండి, మీరే లిమిటెడ్ అంటే ఉంటాయి, వస్తాయి. ఓకే, ఇవి అంటే గప్పీస్ మనకి దాన్ని ఏమంటారు, నేను గప్పీస్ చిన్నప్పటి నుంచి పెంచాను అనమాట. సో ఇప్పుడు కొంచెం వెరైటీగా ఆ టెట్రాస్ అవన్నీ తీసుకొని దానికంటే టెట్రాస్ కంటే ఒక డెడికేటెడ్ ట్యాంక్ చేస్తే బాగుంటుందనేమో నా ఫీలింగ్. గప్పీస్ పాండ్ కూడా ఉంది యాక్చువల్గా మా ఇంట్లో. సో గప్పీస్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయండి మనకి, డిఫరెంట్ బ్రీడ్స్ గానీ వెరైటీస్ ఉంటాయి. చాలా బాగుంది బ్లూగా. అండ్ దెన్ ఇది చూడండి, ఇది కోయి గప్పియా? ఇది 7 కలర్ గప్పి అంటారు. ఓకే, యా యా రైట్, 7 కలర్స్ అంటారు. మిక్సింగ్ లాగా వస్తాయి అన్నమాట. లైట్ గా బ్లూ షేడ్ ఉంది, రెడ్ ఉంది, క్రీమ్ కలర్ లాగా ఉంది, ఎల్లో ఉంది. సూపర్, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ మేల్స్ ఫీమేల్స్ బ్రీడింగ్ పర్పస్ ఏదైనా బ్రీడింగ్ పర్పస్ కూడా ఇస్తామండి, పేర్ లాగా కూడా ఇస్తాం. ఓకే, రెగ్యులర్ రెడ్ డంబో ఇయర్స్ ఉన్నాయండి. ఆ కిందది కుహిలీలో వచ్చి కదా? కూలీలో వచ్చేసండి ఇవి. ఓకే వావ్, సూపర్. కూలీలో వచ్చి కూడా చాలా బాగుంది. కాకపోతే సబ్స్ట్రేట్ ఏదన్నా వేస్తే ఆ కూలీలో వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అవునండి, అవును. దాని స్పెషాలిటీ ఏంటి, అంటే దాని యూజ్ ఏంటి ట్యాంక్ లో? అంటే అది కూడా పెస్టైల్ తింటది, అండ్ క్లీనింగ్ కూడా బాగానే ఉంటది. ఇవి ఇష్యూస్ ఇది ఒక వెరైటీ, అదొక వెరైటీ అండి. అది కూడా క్లీనింగ్ పర్పస్ లాగే ఉంటది, బట్ డిఫరెంట్. ఓకే, అది మ్యాక్స్ సైజ్ అంతే కదా దాన్ని? కొంచెం డబుల్, కొంచెం సైజ్ వస్తుంది. ఓకే, కొంచెం సైజ్ వస్తుంది. అది కూడా చాలా బాగుంది.
దెన్ ఇక్కడ కూడా ఒక కలర్ఫుల్ గప్పీస్ లోనే మంచి మొజాయిక్ టైల్స్ ఇవన్నీ ఉంటాయండి, స్నేక్ స్కిన్స్. నైస్. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా అదే టైప్. నైస్, చాలా బాగున్నాయి. కోబ్రా అని కూడా అంటారు కదా? కోబ్రాస్ అండి. ఇవి చూడండి, ఇవి కూడా ఎంత వైబ్రెంట్ గా ఉన్నాయి. ఇవి కోయి గప్పీస్. కోయి గప్పీస్ అండి. ఇవి గప్పీస్ పెంచాలే కానీ చాలా వెరైటీస్ ఉంటాయండి. అవునవును, అందంగా కూడా ఉంటాయి. మళ్ళీ గప్పీస్ ఏంటంటే మనం కొన్ని బల్క్ లో వేసుకుంటే ఇంకా అవే డబల్ త్రిబుల్ అయిపోతాయి కదా, బ్రీడింగ్ అయిపోతాయి. అంటే మంచిగా ప్లాంట్స్ పెట్టి హైడింగ్ స్పాట్స్ పెడితే అవే డబల్ త్రిబుల్. నేను పాండ్ లో ఎప్పుడో 1 year బ్యాక్ వేసాను, అవి ఇంకా డబుల్ అయిపోయాయి. నేను ఫుడ్ కూడా నా పాండ్ లో. అవును, అలాగే మస్కిటో లార్వా తింటది పాండ్ వాళ్ళకి, ఇలా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పాండ్ అట్లా అన్నిటికి బెనిఫిట్స్. మళ్ళీ చాలా హార్డీ కదా, కొంచెం హార్డ్ అండి, కానీ సెట్ అవ్వాలి. ఫస్ట్ 1 week సెట్ అయితే బాగుండిపోతుంది. ఓకే, నైస్. సో ఇదిగోండి, ఇంకా వాటిలోనే ఇంకా ఎన్లర్ గప్పీస్ అండి, కొంచెం హార్డ్, బాగా హార్డ్. నైస్, స్పీడ్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది అండి. ఓకే, నైస్, సూపర్. ఇవి కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఇవి ఫీమేల్ గప్పీసా? ఫీమేల్ గప్పీస్. ఇది కొంచెం పొట్టలు బల్జే ఉన్నాయి, అట్లా బేబీస్ ఉన్నాయి. లోడర్ అంటే స్టార్ట్ అవుతుందండి, దానికోసం సెపరేట్ చేసి పెట్టేసాము. ఓకే, ఇంకా ఫుల్ లోడ్ అయితే బాగా హెవీగా ఉంటాయి. ఓకే, సూపర్. ఎదుగండి, ఇక్కడ ఇంకా గప్పీస్. ఎదుగండి, ఇవి ఒక టైప్ ఆఫ్ గప్పీస్. గప్పీస్లో కూడా చాలా వెరైటీ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ఆల్గైటర్స్ పెట్టారు, అవేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవన్నీ కూడా ఆటో సింక్లెస్ అండి. ఓకే, కింద ఉన్నవి ఆటో సింక్లెస్, పైన కూడా అదేనండి, అదే ఆటో సింక్లెస్. ఇవన్నీ కూడా లైక్ ప్రీమియం వర్షన్స్ కి వచ్చేస్తాయి. అంటే లైక్ ఇప్పుడు సక్కర్ అంటే బేసిక్ అండి, ఇది రెగ్యులర్ గోల్డెన్ అలిగేటర్ సియామీస్ ఒక మీడియం టైప్. ఇవన్నీ ఇంకా హై ఎండ్ లాగా లైక్, కానీ వర్క్ కూడా అలాగే జరుగుతుంది. డ్రిఫ్ట్ మీద ఉన్న అల్గే తింటది, రాక్స్ అట్లా మొత్తం అన్ని దాని మీద అల్గే తినేస్తుంది. అమోనా షిమ్స్ అండి ఇవి. ఓకే, అమోనా షిమ్స్. ఇప్పుడు ష్రింప్ వేసి టెట్రాస్ అవి వేసుకోవడం రిస్కా? అంటే సైజ్ చూసుకోవాలి, బట్ కొంచెం వేసుకోవచ్చు. ప్లాంటెడ్ మంచిగా సెటప్ అయితే షిమ్స్ వేసుకోవచ్చు అండి. ఓకే, అల్గే రిమూవల్ కి బాగుంటాయి ఇవన్నీ కూడా. వావ్, ఇది హిల్ స్ట్రీమ్ లో వచ్చి. ఓకే, ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది చాలా బాగుంది, అసలు మస్తు వెరైటీగా ఉంది, చాలా బాగుంది. దాని బ్యాక్ సైడ్ ఫేస్ చూడండి, ఒక మనిషి ఫేస్ లాగా అనిపిస్తుంది. కరెక్ట్ గా గమనించండి ఒకసారి, చూడండి. ఓకే, ఓకే, ఎలా కళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పండి మనిషివి? ఇది ఫేస్, బాడీ అట్లా రివర్స్ అయినట్టు ఉంటుంది. ఓకే, కానీ ప్యాటర్న్ కూడా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంది. ఇది డిఫరెంట్. ఇది కూడా అలిగేటర్ లో ఒక టైప్. ఇది బాగా యాక్టివ్ గానే ఉంటుందా? అంటే యాక్టివ్ స్విమ్మర్ అయినా ఒక చోటే ఎక్కువ ఉంటుందా? కొంచెం స్లో ఉంటుంది. ఓకే, స్లో. ఇది చాలా బాగుంది. ఇది వేసుకోవచ్చు టెట్రాస్ తో? వేసుకోవచ్చు. ఇదేం అటాక్ చేయదు? ఏం చేయదండి. అయితే ఇది నేను కంపల్సరీ తీసుకుంటాను. చాలా బాగుంది. ఇక్కడ ఇవన్నీ కూడా టెట్రా ప్లాంటెడ్ వెరైటీస్ బాగుంటాయి. ఓకే, సూపర్. బాబా బాబా, ఇది చూడండి, అది కదులుతుంటే వావ్, ఫెంటాస్టిక్. మస్తు వెరైటీ ఉంది. ఈ జనరల్గా అసలు కనిపించవు అనమాట మనకి ఇక్కడెక్కడ కూడా. వీళ్ళ దగ్గర హ్యూజ్ వెరైటీ ఉంటుంది కాబట్టి ఇదన్నీ ప్రీమియం సెగ్మెంట్లో వచ్చేవి అనమాట ఇవన్నీ కూడా. ఇదిగోండి, ఆ తర్వాత ఇక్కడ ఇది పాండాగర అండి. ఓకే, అంటే ఆటో సింగ్లెస్ చూసారు కదా, అలాగే పాండాగర క్లీనింగ్ పర్పస్ ఇది కూడా. కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ బాగుంటాయి. ఇంకా సెటిల్ అయితే కలర్స్ బాగా వస్తాయండి. ఇంకా కలర్. అవునవును, ఇది ప్లాంటెడ్ ట్యాంక్ లో పెడితే కలర్ బాగా పాపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఇది అసెటిక్ లోచ్. ఇవి చాలా పెద్దగా అవుతాయి కదా? ఇవి కొంచెం పెద్దగా అవుతాయి. ఈ లైక్ కొంచెం వైల్డ్ టైప్ ప్లాంటెడ్, అంటే సెమీ ప్లాంటెడ్ లాగా సాఫ్టే కానీ కొంచెం వైల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు అక్కడ అమోనా షిమ్ చూసారు కదా, ఇప్పుడు ఇవి రెగ్యులర్ షిమ్స్ మాట. ఇవి కలర్స్ వస్తాయి, రెడ్. అమోనా షింప్ అంటే ప్లెయిన్ గా ఉంటది, బట్ వర్క్ ఎక్కువ జరుగుతుంది దాంట్లో. ఇవి కొంచెం కలర్ఫుల్ షిమ్స్ మాట. మన రెగ్యులర్ ప్లాంటెడ్ లో వేసుకుంటే చాలా కలర్ఫుల్ గా ఉంటది, బాగుంటది. అందులో రెడ్ ఉంది. ఇది రెడ్, ఈ రిల్లీస్ అండి ఇవన్నీ. బ్లూ రిల్లీ, ఇవన్నీ ఫుల్ బ్లూ, ఎల్లో, మాక్సిమం 4-5 కలర్స్ రెగ్యులర్ అవైలబిలిటీ ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ఉండడం వల్ల కెమెరాలో అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, కానీ లైవ్ లో మాత్రం చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. ఇవి 1/2 inch to 1 inch వరకు ఉంటుందండి సైజు. ఓకే, బాగా చూడండి 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 చూడండి, అది ఎట్లా స్విమ్మింగ్ చేస్తుందో. బాబా, స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఏదైనా పట్టుకొని పాక్కుంటూ వెళ్తుందని అనుకున్నా, అది నార్మల్ గా ఫిష్ లాగా కూడా స్విమ్ చేస్తుంది. అవునండి, అవును. అంతే. ఇక్కడ కింద ఎల్లోనా ఇవి? ఎల్లో అండి ఇవి. ఓకే, ఇవి ఎల్లో స్ట్రిమ్స్ ఉన్నాయి. నైస్. ఇవి కూడా మంచిగా కలర్ పాప్ అయింది.
కింద మళ్ళీ ఇవి రమినోస్ టెట్రా అనే స్టాక్, న్యూ స్టాక్ వస్తే కొంచెం సెపరేట్ గా పెట్టి ఉంచుతాం అన్నమాట. ఓకే అంటే వచ్చిన వెంటనే సేల్ చేయకుండా జస్ట్ క్వారంటైన్ కొంచెం సెటిల్ చేసి అట్లా. ఓకే నైస్. సో ప్లాంటెడ్ వెరైటీస్ కి ఇవన్నీ ఉన్నాయి ఆప్షన్స్. ఓకే సో మీరు దాంట్లో ఏం సెలెక్ట్ చేసుకుంటారో చూడండి. ఓకే నాకైతే ఇప్పుడు ఇదొకటి కావాలి. ఆ తర్వాత వెనకాల అవే టిప్స్ అన్నారు కదా, మౌంటైన్ టిప్స్. మౌంటైన్ మినోటెట్రా. మౌంటైన్ మినోటెట్రా కాదు, ఒక టిప్ సిల్వర్ టిప్. సిల్వర్ టిప్, కాపర్ టిప్. ఓకే అది కావాలి. అదొకటి. తర్వాత ఈ కారిడోర్ కూడా వేసుకోవచ్చా? లెపర్డ్ కూడా వేసుకోవచ్చండి. ఓకే లెపర్డ్ కోరీస్. అంటే ట్యాంక్ ఏమి ఓవర్ క్రౌడ్ ఏమి అవ్వట్లేదు కదా? అంటే లిమిటెడ్ క్వాంటిటీ వేద్దాం, చూద్దాం ఒకసారి. ఓకే అదొకటి. ఆ తర్వాత ఈ స్నేల్స్ కూడా వేసుకోవచ్చు కదా? స్నేల్స్ వేసుకోవచ్చండి. సో స్నేల్స్లో నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఈ స్నేల్స్ బాగా నచ్చాయి, ఈ వైట్వి. లేకపోతే ఇవి తీసుకుందామా? కెమెరామెన్ చెప్పు. ఇవా ఇవంట. సో కెమెరామెన్ అయితే ఇదంట. ఈ స్నేల్ ఆ స్నేల్ వేసుకోవచ్చా? వేయచ్చండి, నో ఇష్యూ. ఓకే సో ఇదొక స్నేల్, ఇదొక స్నేల్. స్నేల్స్లో ఇటు అవి ఇలా ఒక ట్యాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే అయితే మన ఆక్వా లవర్స్కి ఎట్లా మనం తీసుకునే ఫిషే కాదు, స్టోర్లో అన్ని ఫిష్ చూడాలనిపిస్తుంది. ఒకసారి అది కూడా కవర్ చేసేద్దాం. ఓకే తర్వాత మనం ఇవన్నీ ప్యాక్ చేసుకుందాం. షూర్ అండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్లాంటెడ్ అయిపోయింది. ఆఫ్రికన్ చూద్దాం. ఆఫ్రికన్ చిక్లెట్స్ అవి చూద్దాం. ఓకే ఆఫ్రికన్ చిక్లెట్స్ అలా మీకు ఒకసారి చూపించేస్తాను. సో మీకు కూడా ఏదైనా కావాలంటే కొనుక్కోండి, స్టోర్ని విజిట్ చేసి కొనుక్కోండి, లేకపోతే వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు. నంబర్ అది కూడా మీకు ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అది ఇక్కడ నుంచి చూసుకుంటే ఒకసారి మనం అలా బ్రీఫ్ ఇచ్చేద్దాం. ఇదేంటి? ఆరెంజ్ మాఫ్స్ అండి. ఇది ఆరెంజ్ మాఫ్ లోనే ఇంకా కలర్స్ అన్ని వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి మంచిగా. ఓకే ఇప్పుడు దాంట్లోనే ఇవన్నీ మాఫ్స్ ఏనా? ఇవన్నీ మాఫ్స్ లోనే ఆప్షన్స్. పీకాక్స్ లోను. ఓకే అవి బ్లూవి, ఎలక్ట్రిక్ బ్లూ. ఇవి ఎలక్ట్రిక్ ఎల్లోనా? ఇది ఎల్లో ల్యాబ్స్ అండ్ బనానా అంటారు. ఇదిగోండి నేను ఇట్లా చేయి పెట్టంగానే అన్నీ ఎట్లా వచ్చేస్తాయి చూడండి. బికాజ్ ఐ కెన్ టాక్ టు దెమ్, యూనో. రండి పైకి రండి. చూసారా ఇక్కడ పెడితే అవి కూడా ఎక్సైట్ అయిపోతున్నాయి అనమాట. దుంకేస్తాయి ఏంటి, మామూలు యాక్టివ్గా లేవన్నమాట. అందులోనే వేరే వేరే కలర్స్, అన్ని కలర్స్ దొరికేస్తాయి అనమాట. ఆఫ్రికన్ ట్యాంక్ సెటప్ చేద్దాం అనుకుంటే ఇది పర్ఫెక్ట్ స్పాట్. మీకు నచ్చిన ఆఫ్రికన్ సిగ్లెట్ తీసుకొని వెళ్ళిపోయి మంచిగా చేసేసుకోవచ్చు. లైక్ 45 వెరైటీస్ ప్లస్ ఉంటాయండి. ఓకే నైస్. ఆఫ్రికన్ అండ్ అమెరికన్ అంతా కలిపి చిక్లెట్స్ లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అసలు టోటల్గా ఎన్ని ట్యాంక్స్ ఉండొచ్చు ఇక్కడ? చాలా నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీకే ఐడియా లేదా? అంటే చెక్ చేయాలి ఒకసారి. అయితే ఈ వీడియోలో మీరు కౌంట్ చేసి చెప్పండి, ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబర్, నేను పిన్ చేసి పెడతా. సో కౌంట్ చేసి టోటల్గా ఎన్ని ఆక్వేరియంస్ చూపించానో కౌంట్ చేసి చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్పగలరు. వావ్ సూపర్. దాన్ని ఇక్కడ కూడా వావ్ ఎక్సలెంట్. ఓకే ఇది జియో ఫిగర్స్ లో ఆప్షన్స్ అండి, ఒక వెరైటీ ఇది. ఇవి పెరిగే కొద్దీ కలర్ పెరుగుతుంది. కలర్ పెరుగుతుందండి. ఇవి ఇంకా లైక్ స్మాల్ సెమీ అడల్ట్స్ లాగా. ఓకే ఓకే. దెన్ ఇక్కడ ఇంకా వేరే టైప్. ఇవి మాఫ్సేనా? ఇవేంటి? తైవాన్ రీఫ్స్, పీకాక్స్ అండి. ఓకే పీకాక్స్. ఓకే నేను ఫ్యూచర్లో చేయాలి, ఆఫ్రికన్ ట్యాంక్ కూడా ఒకటి చేయాలి. ఎందుకంటే అన్ని సౌత్ అమెరికానే ఉన్నాయి అన్నమాట ఇప్పటి వరకు. నేను సౌత్ అమెరికన్కి పెద్ద ఫ్యాన్. ఓకే ఓకే. కాకపోతే ఇక్కడ ఇవి కూడా చాలా ఇష్టం నాకు. ఆఫ్రికన్ లో కలర్ ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి అండ్ ట్యాంక్ కూడా కలర్ఫుల్ గా సెటప్ చేసుకోవచ్చు సౌత్ కంటే. సౌత్ లో ఏంటంటే అట్లకి పర్సనాలిటీ ఉంటుంది సపరేట్ గా, అవి మనతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇంటరాక్ట్ అయితే ఇవి కూడా అవుతాయి కానీ అలా మంచి యాక్టివ్ గా ఉంటాయి. ప్యాటర్న్ కానీ ఆ క్వాలిటీ కానీ హై అండ్ ఇస్తాము. అవును చాలా బాగుంది, సూపర్ నైస్. ఇది కూడా మస్తు ఉందన్నమాట. దాని మీద అదే వైట్ టోన్లో మళ్ళీ కొన్ని గీతలు వచ్చి సూపర్గా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ రెడ్ కన్ను, మళ్ళీ ఆ ఎల్లో, ఇది చూడండి అన్నిటిని కొట్టేస్తుంది, దాదాగిరి చేస్తుంది. దెన్ ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇవి పికాక్స్ అండి, రెడ్ పికాక్స్ ఇట్లా. ఓకే రెడ్ పికాక్స్. ఓకే పికాక్స్ లో కూడా టైప్స్ ఉంటాయి అన్న? పికాక్స్ లో టైప్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, వెరైటీస్ అన్ని రకాలు మాక్సిమం కవర్ చేస్తామండి. ఓకే ఇవి పికాక్స్ ఏనా? అవి కూడా రూబీ రెడ్. ఓకే ఇవి రూబీ రెడ్, చాలా బాగున్నాయి, వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి. ఇవేంటి చీతా లెపర్డ్ లాగా ఉన్నాయి? ఒకటి వీనస్ ఉంది అండ్ లివింగ్ స్టోన్, రెండు ఆప్షన్స్ మాట దాంట్లో. ఓకే చాలా బాగుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ ఇంకా ఆఫ్రికన్ సిగ్లెట్స్ ఉన్నాయి మంచివి. ఇదిగోండి ఇక్కడ కూడా సూపర్ ఉన్నాయి వైబ్రెంట్వి. మన కింద కూడా ఉన్నాయి అన్నమాట, కింద పోలార్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇదిగోండి
పోలార్ ప్యారెట్, దీన్ని ఏమంటారు లెమన్ బార్బ్ కదా, మిలాన్ బార్బ్. మిలాన్ బార్బ్స్ కూడా వైల్డ్ లో కూడా వేసుకోవచ్చు అండి. అది బార్బ్సే బట్ కొంచెం అగ్రెసివ్ ఉంటాయి కాబట్టి వైల్డ్ లో మిక్స్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ ఇక్కడ వైట్ పోలార్ ప్యారెట్స్ ఉన్నాయి. వైట్ పోలార్ ప్యారెట్, కాన్విట్స్, వైట్ కాన్విట్స్. ఓకే, ఇవి కాన్విక్సా? వైట్ కాన్విట్స్ అండి. కాన్విక్స్ అంటే ఏంటి, ప్యారెట్ అంటే ఏంటి డిఫరెన్స్? బాడీ అది షార్ట్ గా ఉంటది లైక్ ప్యారెట్ లాగా. ఇవి మన చిక్లెట్ లాగా పెరుగుతుందండి. ఓకే, ఇది సౌత్ అమెరికన్ కిందకి వస్తుందా, నార్త్ అదే నార్త్ కాదు సార్ ఆఫ్రికన్ టైప్ లోనే. ఇది ఆఫ్రికన్ లోనే. ఇది మనకి రెగ్యులర్ కాన్విట్ చిక్లెట్ అనమాట. జీబ్రా లైన్ లాగా వస్తుంది. ఓకే. వీటికి బ్రీడింగ్ చేసేది ఎట్లా ఉంటుంది? ఇవి వాటిలంతా బ్రీడ్ అవుతాయా లేకపోతే ఎగ్స్ పెడుతుంది? ఎగ్స్ పెడతాయి కొన్ని, అండ్ కొన్ని బేబీస్ డైరెక్ట్ ఇచ్చేస్తాయి. కాన్విట్స్ అయితే ఎగ్స్ పెడతాయి. ఓకే ఓకే. యా, లైక్ పోలార్ ప్యారెట్ సిమిలర్ ఉంటుంది. అంటే గోల్డ్ ఫిష్ ఎట్లా ఉంటుంది బ్రీడింగ్? నాకు అది ఎగ్స్ పెడతాయి అంటారు. మొత్తం వాటర్ అంతా డల్ అయిపోతుంది. మనమే మ్యాన్ మేడే కదా గోల్డ్ ఫిష్? మ్యాన్ మేడ్, బట్ ఎగ్స్ కూడా పెడతది. దానికి ప్రాసెస్ ఉంటుంది. కోయికి అయితే మ్యాన్ మేడ్ మొత్తం. కోయి అయితే మొత్తం అంటే మనమే చేతులతో పట్టుకొని మొత్తం చేయాల్సి, ఎగ్స్ అంతా తీయాల్సి వస్తుంది. ఇవన్నీ ఫైర్ మౌత్ అమెరికన్స్ లాగా. ఓకే, సౌత్ అమెరికన్. అవునండి, అవును. ఓకే, ఇవి గ్రీన్ టెర్రరా? గ్రీన్ టెర్రర్, స్మాల్ బేబీస్ ఉన్నాయి. సల్వని చిక్లీడ్, ఇది కూడా పెద్దగా అవుతుంది కదా? అవునండి, కొంచెం పెద్దగా అవుతుంది. ఇది కస్టమర్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టున్నారు, సెపరేట్ గా వేసారు అనమాట. ఓకే ఓకే. వైట్ మౌస్ అండ్ ఇది ఆర్డర్ వెళ్తుంది. ఓకే, ఇవి కూడానా? ఇవి గ్రీన్ టెక్సాస్. ఓకే, గ్రీన్ టెక్సాస్ షార్ట్ బాడీ మాట. ఇది దీనిలో లాంగ్ బాడీ కూడా ఉంటాయి, షార్ట్ బాడీ. ఓకే. సో వైల్డ్ లో కూడా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి మంచిగా. ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి రెడ్ డెవిల్స్ అండ్ షార్ట్ బాడీ ఫ్లవరన్స్ అండి ఇవి. ఓకే, రెడ్ డెవిల్ ఏది ఇందులో? ఇవా? అవునండి, అవును. ఓకే, అంటే ఇంకా కలర్ వస్తాయి. ఓకే ఓకే. ఈ రెడ్ డెవిల్ ఈ రెడ్ గానే అవుతాయా లేకపోతే అలా ఏం లేదా? ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ వస్తుంది అండి. యాక్చువల్లీ దాని పేరు రెడ్ డెవిల్ అని ఉంది. ఓకే, బట్ కొంచెం ప్యాటర్న్స్ వస్తాయి సైజ్ పెరిగే కొద్ది కూడా మంచిగా. అండ్ దెన్ ఇక్కడ ఇవి అపోలో షార్క్స్ లో ఆప్షన్స్ అండి. ఓకే, అపోలో షార్క్స్ అని కొత్త రకంగా వచ్చినాయి ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఇన్ఫాల్ బాబ్స్ ఉన్నాయి లోపల. ఓకే, ఇవి వీటిని ఏదో పింక్ పైక్ అనేదో అంటారు, ఇది అవి కాదా? అది కాదు, అది కాదు, అది వేరే. ఉంది. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అన్నమాట అపోలో షార్క్స్ కూడా. ఓకే ఓకే. ఇవి కూడా చాలా బాగున్నాయి, అన్ని కూడా ఇట్లా చూడండి గ్రూప్ గా తిరుగుతుంది. బాగున్నాయి. అండ్ దెన్ ఇక్కడ కోయిస్ ఉన్నాయి అనమాట. కోయిస్ లో కూడా మన దగ్గర జపనీస్ కోయిస్ లోకల్ నుంచి అన్ని ఉంటాయండి. ఓకే, జపనీస్ అంటే కొంచెం మంచి క్వాలిటీ, కొంచెం ప్యాటర్న్ మంచిగా ఉంటాయి. రెడ్ అండ్ వైట్ ప్యాటర్న్స్ అట్లా. పాండ్ వాళ్ళకి కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ కబుటో కోయిస్ అవి. ఓకే, కబుటో కోయిస్ అంటే కబుటో కోయిస్ అంటే కొంచెం గోల్డెన్ కలర్ లాగా బాగా వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉందన్నమాట కోయిస్. ఓకే, అసలు పాండ్ అంటే కోయిసే. నేను ఆ పాండ్ లో చాలా ట్రై చేశాను వేరే కానీ కోయిస్ వేస్తే వచ్చిన లుక్ అది అసలు ఏ ఫిష్ బీట్. అది జపనీస్ వేస్తే పైనుంచి లుక్ కూడా బాగుంటది. రెగ్యులర్ కోయిస్ కన్నా జపనీస్. నేను జపనీస్ పెద్దవి వేయడం జరిగింది, అవి చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇవన్నీ కొంచెం మీడియం రెగ్యులర్ కోయిస్ లాగా. అంటే కోయిస్ మీడియం సైజ్ తీసుకున్నా గానీ మంచి స్పేస్ ఇస్తే ఫాస్ట్ గానే పెరిగిపోతాయి. అవునండి, విత్ ఇన్ 1 year 2 years లో పెద్దగా అయిపోతాయి. అవును, మనం ఇచ్చే స్పేస్ బట్టి ఈజీ గ్రోత్ ఉంటుంది అన్నమాట. అవును, ఇవి జపానా? ఇవి జపనీస్ అండి. ఓకే, ఇవి సైడ్ లుక్ కూడా బాగుంటాయి. టాప్ లుక్ కూడా, టాప్ లుక్ ఇంకా చాలా బాగా వస్తాయి. టాప్ లుక్ చాలా బాగా వస్తుంది. అందులోనే డిఫరెంట్ సైజెస్ ఇంకా. అంటే కస్టమర్ కి ఇంకా ఎలా కావాలంటే అలాగా. అందరూ పాండ్లు పెట్టుకోకుండా ట్యాంక్ లో కూడా వేస్తుంటారు. సో కొంచెం చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని ఉంటాయండి. పాండ్ కోసం చూస్తుంటే పెద్ద సైజ్ కోయిస్ కూడా ఉన్నాయి అనమాట. వావ్, ఎక్సలెంట్. ఇవి మనకు 1 feet సైజ్ వరకు వస్తాయండి. ఓకే, ఇవి జపనీస్ కోయిసేనా? జపనీస్ లోనే ఇంకా ఏ గ్రేడ్, బి గ్రేడ్ అట్లా వస్తాయి. ఓకే, అలాగా ఆప్షన్స్ మాట. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి మాట. ఓకే, సూపర్. మెటాలిక్ కోయిస్ ఉన్నాయి, వేల్ టైల్స్ ఉంటాయి. ఓకే, అలా సూపర్. ఆ తర్వాత ఈ పక్కన డిస్కస్లు ఉన్నాయి చూడండి. ఇంకా డిస్కస్లు నిన్ననే వచ్చినాయన్నమాట, ఇంకా సెటిల్ అవ్వలేదు. ఓకే ఓకే. సెటిల్ అవ్వందే సేల్ చేయరా? లేదండి. ఓకే, సెటిల్ అయ్యాకే మంచి క్వాలిటీలో అదే హెల్తీగా ఉన్నప్పుడు. అవును, సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత కలర్ కూడా వైబ్రెంట్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం అలవాటు చేస్తున్నాం అన్నమాట. ఓకే, నైస్. వీటితో పాటు ఏమున్నాయి? రెయిన్బోస్ అండి. బోస్మన్ రెయిన్బో, రెడ్ రెయిన్బో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే కస్టమర్ దగ్గర ఎలా ఉంటుందో అలాగే మేము మెయింటైన్ చేసి దానికి అలవాటు చేస్తాం. మేము సెపరేట్ గా చేసినా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాయి చాలా మంది కస్టమర్స్ కూడా. అదే
అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో అడుగుతున్నా, ఇవేంటి? అవి యాక్చువల్లీ మాస్ అది రెడీ చేస్తున్నాము. ఓకే అది వర్కౌట్ అయితే టెరేరియంస్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే బయట తెప్పించుకున్నాం, బట్ ఇంకా అది సక్సెస్ గా రాలేదు. ఇప్పుడు అదేంటి డబల్ అవుతుందా? అంటే హెల్దీగా గ్రో అవ్వాలి మన దగ్గర. ఓకే. మన దగ్గర గ్రో అయిన తర్వాత ఇంకా టెరేరియంస్ ప్లాన్ చేస్తాము. ఆహా. అప్పుడు నెక్స్ట్ వీడియోకి ఈసారి టెరేరియంస్ కూడా సెపరేట్ గా స్పెషల్ గా ఇస్తాం. అవునా? ఓకే నైస్. టెరేరియంస్ అంటే అదే కదా, ఇట్లా ఓపెన్ గా ఉంటుంది, ప్లాంట్స్ అన్ని ఉంటాయి, కిందేమో ట్యాంక్ ఉంటుంది. అవును, అట్లా ట్యాంక్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. లేకపోతే ఇంకా మాయిశ్చర్ తోటే ఉంటది. ఓకే. వాటర్ స్ప్రే చేసుకుంటే టెరేరియం అంటే బేసిక్ గా ప్లాంట్స్ ని పెంచడం, అది వాల్ మీద. ఓకే. ఒక నేచురల్ లుక్ లో వితౌట్ వాటర్, అంటే అది కాన్సెప్ట్. వాటర్ లోపల కాకుండా బయట స్ప్రే చేస్తూ ఉండాలి. ఓకే నైస్. సూపర్. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ టిన్ ఫైల్ బార్బ్స్ ఉన్నాయి, అల్బినో టిన్ ఫైల్ బార్బ్స్. అల్బినో టిల్ఫాన్ బాల్స్. ఓ ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, ఆర్చర్స్. ఇవి ఫుడ్ ని ఇట్లా పైకి కొడతాయి కదా, వాటర్. ఈ వాటర్ స్పిట్ చేస్తాయి అన్నమాట బయటికి. ఆ వాటర్, అందుకే దీనికి ఆర్చరీ అని పేరు. బాణాల్లాగా ఆ వాటర్ని వదిలి పైన ఇన్సెక్ట్స్ని వాటిని కొట్టి ఆ ఇన్సెక్ట్స్ లోపల పడితే తింటాయి అనమాట వైల్డ్లో. మనం ఫుడ్ పెల్లెట్స్ ఇట్లా అతికిచ్చినా కానీ కొడతాయి కదా, స్పిట్ చేస్తాయి కదా. సూపర్. ఇవి మంచి పర్సనాలిటీ ఉన్న ఫిషెస్ అన్నమాట. అవి షవరమ్స్ అండి. ఓకే, షవరమ్స్ బేబీస్ వచ్చినాయి. అండ్ ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కాపర్ ఆస్కార్స్, టైగర్ ఆస్కార్స్ ఉన్నాయి అన్నమాట. ఆస్కార్స్ లో ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ అయిపోయిందండి, న్యూ స్టాక్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎల్బినో కాపర్ ఆస్కార్స్ ఉన్నాయి. సో గాయస్ ఇదిగోండి ఎరోవానాస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ సిల్వర్ ఎరోవానాసా? సిల్వర్ అరవనా అండ్ ఆల్బినో కూడా ఉందండి. ఓకే, ఆల్బినో కూడా ఉంది. అంటే స్మాల్ బేబీ నుంచి కొంచెం మీడియం సైజ్ వరకు అమ్ముతున్నాము. ఓకే, ఇక్కడ చాలా పీసెస్ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇది ఆల్బినో కదా? ఆల్బినో అండి. చూసారా, నేను చేయి పెట్టంగానే చాలా బాగుంది. అంటే కొంతమంది ఈ సైజ్ నుంచి తెచ్చుకొని పెంచడానికి ఇష్టపడతారు వాళ్ళు చిన్నప్పటి నుంచి. అండ్ ఇక్కడ రెడ్ టైల్ క్యాట్ ఫిష్లు ఉన్నాయి. అవేంటి పడుకుంటున్నాయా? అంటే హైడింగ్ స్పాట్స్ కావాలి వాటికి. ఓకే, నేను ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. అంటే వీటికి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడితే కలర్ ఇంకా అవునండి డార్క్గా చేస్తాయి అన్నమాట. ఇదిగా ఇక్కడ ఒక అలిగేటర్ గారు ఉంది, పెద్దది, కొంచెం మీడియం సైజులో. ఇదేం అలిగేటర్ గారు? ఇది రెగ్యులర్ అండ్ స్పాటెడ్ అలిగేటర్. సూపర్. అదే షవరమ్స్ చూసారు కదా, దాంట్లోనే రెడ్ స్పాటెడ్ లాగా. ఓకే, ఇవి కూడా బేబీస్. బేబీస్. అండ్ నెక్స్ట్ ఫ్లవరాన్స్. ఇక్కడ ఫ్లవరాన్స్ ఉన్నాయి. ఫ్లవరాన్స్ లో ఏమేమి టైప్స్ ఉన్నాయి? ఎస్ఆర్డి అండ్ మాక్సిమం ఎస్ఆర్డి ఇవే వచ్చినాయి అన్నమాట. ఓకే, ఈ ఫ్లవరాన్స్ లో మెయిల్ ఎట్లా, ఫీమేల్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం? అంటే దాని బాడీ ఫిన్ బట్టి. ఓకే ఓకే, హంప్ ఉన్నది మెయిల్. ఓకే ఓకే, కలర్, హంప్ అండ్ ఫిన్స్. ఓకే, దీన్ని బట్టి ఇదే. ఓకే, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక 6 పీసెస్ దాకా ఫ్లవరాన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఎస్ఆర్డి. ఇవన్నీ మెయిల్సేనా? ఇవన్నీ కూడా హెడ్ పాప్ అయ్యాయి? మాక్సిమం మెయిల్స్ అండి. ఫీమేల్స్ కొంచెం స్లో ఉంటుందండి సేల్స్. ఓకే ఓకే, మేల్స్ బాగా ఎక్కువ కలర్ఫుల్ గా ఉంటుంది. ఇదిగోండి కింద చూసుకున్నట్లయితే చూసాం. ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఇప్పుడు ఏంజల్స్ అన్నమాట. ఇక్కడ బేబీస్ ఉన్నాయి ఏంజల్స్, బుడ్డిగా చిన్నిగా బులిగా ఉన్నాయి. ఇవే ఏంజల్స్? ఇవి ఆల్బినో అండి, అదే ప్లాటినం అంటారు. ఓకే, ప్లాటినం లో ఇంకా ఏంజల్స్ లో కూడా చాలా ఆప్షన్స్ వచ్చినాయి. ఓకే, అండ్ లోకల్ ఉన్నాయి, కొంచెం ప్రీమియం కూడా ఉన్నాయి మంచిగా. బిఎస్పి ఏంజల్స్ అట్లా కూడా వచ్చినాయి. ఓకే, ఇవన్నీ మార్బుల్ ఏంజల్, ఆల్బినో, రెడ్ ఐ ఉంది, ప్లాటినం ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట ఏంజల్స్. నైస్. అండ్ దెన్ ఇక్కడ వీటిని ఏమంటారు మర్చిపోయాను? డాన్సోని బాబ్స్. ఓకే, కేరళ క్వీన్ అంటారు. ఓకే, కేరళ క్వీన్. ఇది మన ఇండియన్ బ్రీడ్ మాట. ఓకే, ఇవి కూడా గ్రూప్ గా వేసుకోవచ్చు, స్కూలింగ్ ఫిషెస్ లాగా. అంటే మరి 20 లీటర్స్ ట్యాంక్ అంటే దీనికి తక్కువ అయిపోతుంది కదా? అవునండి, ఇది స్పీడ్ ఉంటుంది కొంచెం. ఒక 3 feet 4 feet కంపల్సరీ ఉండాల్సింది, స్పేస్ ఉండాలి. కింద మళ్ళీ ఇంకా ఏంజల్స్ ఏంజల్ అట్లా బిఎస్పి ఏంజల్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇందులో ఏమో కాంగో టెట్రాస్ ఉన్నాయి అన్నమాట. కాంగో టెట్రాస్ ఉన్నాయి.
అండ్ ఆల్బినో ఎల్లో కాంగో ఉందండి. 2-3 ఆప్షన్స్ ఉన్నాయండి దాంట్లో కాంగోలో కూడా. ఇంకా సైజెస్ చిన్నవి, కొంచెం పెద్దవి అయితే ఇంకా కలర్స్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇందులో ఏమో హనీ గొరామిస్ అవి. అవునండి, గౌరామీస్ ఉన్నాయి అండ్ పారాడైజ్ గౌరామీ కూడా ఉన్నాయి. ఓకే పారాడైజ్ గౌరామీ కలర్స్ రావాలంటే కొంచెం ప్లాంటెడ్లో వేసి మంచి సెట్ చేయాలండి, ఓకే ఓకే. అప్పుడు ఇంకా కలర్స్ బాగా వస్తాయి. ఈ పారడైజ్ గొరామి కూడా కొంచెం రేరే కదా. అవునండి, రేర్. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి రోసీ బాబ్స్ షార్క్స్ బేసిక్స్ వచ్చేస్తాయి. బేసిక్స్ రోసీ బాబ్స్ ఉన్నాయి, షార్క్స్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ వెనకాల చూస్తే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సెటప్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మంచి మంచి ప్లాంటెడ్ ట్యాంక్ సెటప్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ థీమ్స్తో చేసి పెట్టారు. ఇదిగోండి ఇందులో కప్ప కూడా ఉంది లోపల, టాయ్. అదే అది చాలా బాగుంది ఆ కప్ప. అండ్ ఇదిగోండి అట్లా వేరే థీమ్స్లో వేరే ట్యాంక్స్ ఉన్నాయన్నమాట ప్లాంటెడ్. ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఇది టెరేరియం కిందకి వస్తుంది. ఇది టెరేరియం కాదా? సెమీ టెరేరియం టైప్. ఇది సెమీ మనకి ట్యాంక్ ఉంది, ఫిషెస్ అన్ని వేసుకుంటాము పైన, ఇంకా టెరేరియం ప్లాంట్స్ అన్ని పెట్టుకున్నమాట. ఓకే, లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అట్లా. అంటే ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా పెట్టారనమాట. అది చూడండి అది ఎంత బాగుందో. అది మంచిగా ఫాగ్ని కూడా తెస్తుంది. అండ్ దెన్ అలా లైట్లు కూడా మారుతున్నాయి అనమాట. సో మీకు సడన్గా ఇంద్రలోకంకి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. అవి కూడా మన దగ్గర దొరుకుతాయి కదా? మిస్ట్ మేకర్స్ ఉంటాయండి. ఓకే, అట్లా మిస్ట్ మేకర్స్. మిస్ట్ మేకర్ అంటారు. మన దగ్గర అన్ని యాక్సెసరీస్ కూడా దొరికేస్తాయి, అన్ని ఎయిర్ పంప్స్ నుంచి మిస్ట్ మేకర్ అన్ని దొరుకుతాయండి. ఓకే, నైస్. ఇదిగోండి ఇక్కడ గోల్డ్ ఉన్నాయన్నమాట. బండ బుజ్జి బావులు. ఇవి వరండాస్ అండి, గోల్డ్ లోనే వరండాస్. ఓకే, వరండా గోల్డ్స్. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హార్డ్స్కేప్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఇదిగోండి ఇట్లా వీళ్ళే డైరెక్ట్ తయారు చేసి ఇచ్చేస్తారు. ఇది డైరెక్ట్ పెట్టేసి సబ్స్ట్రేట్ వేసుకుంటే ఇంకా రెడీ టు యూజ్ అనమాట. అలా ముందే చేసి, అంటే మనకి ఎక్కువ కష్టం ఉండకుండా వాళ్ళే ముందే చేసి పెట్టేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకో హార్డ్స్కేప్. అట్లా చాలా హార్డ్స్కేప్స్ కూడా చేసి ఉంచారు. ఒకవేళ మనకేదన్నా కావాలన్నా కూడా చేసిస్తారు కదా? చేసిస్తామండి. ఏదైనా ఆప్షన్ మీరు రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చినా కూడా దాని దగ్గర చేసి ఇవ్వచ్చు. ఓకే, ఇది చూడండి ఎంత బాగుందో. అంటే స్మాల్ నుంచి ఇంకా బిగ్ సైజ్ వరకు కేవ్ లాగా సూపర్ ఉంది అనమాట డిజైన్. అట్లా ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టారు. వావ్ ఇది చూడండి, ఎక్సలెంట్ ఉందన్నమాట. చాలా బాగుంది. మంచి వెరైటీ టాయ్స్ ఉంటాయి మీ దగ్గర. మంచి చాలా బాగుంది. ఇది ఏ మెటీరియల్? స్టోన్ అండి. అది స్టోన్. మేము బయట ట్రిప్ కి వెళ్తే నచ్చింది టక్కని. సరే మన స్టోర్ లో ఉంటే బాగుంటది అని తెచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఇది కూడా సేల్ కే ఉంది కదా? సేల్ చేయొచ్చు, కానీ మాకంటూ పెట్టుకున్నాం, కావాలంటే ఇచ్చేస్తాం. ఓకే, చాలా బాగుంది అనమాట ఇది. అంటే దీంట్లో నుంచి ఫిష్లు అట్లా బయటకు వచ్చి వెళ్తా ఉంటే కూడా మస్తు ఉంటది. ఈ ఫిష్ ట్యాంక్ మస్తు ఉంది. తర్వాత ఇదిగోండి ఇంకా అట్లా డిఫరెంట్ హార్డ్స్కేప్స్ చేసి ఉంచారు మంచి థీమ్స్ లో. అసలు ఇవే నచ్చేస్తాయి మీకు. లేదు మీకు ఇంకా ఏదన్నా స్పెసిఫిక్గా కావాలంటే కూడా చేసి ఇచ్చేస్తారు అన్నమాట. అండ్ ఇదిగోండి దాని కిందే ఒక బ్యూటిఫుల్ ట్యాంక్ ఉంది, మస్తు ఉంది అనమాట ట్యాంక్. అయితే ఈ పోస్టర్ మీ దగ్గర దొరుకుతుంది కదా? ఉందండి, రెడీగా ఉంటుంది. ఓకే, అయితే ఈ పోస్టర్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఈ పోస్టర్ పెడితే బాగుంటుందా లేకపోతే ప్లెయిన్ బ్లాక్ పెడితే బాగుంటుందా? టెట్రాస్ కి అయితే బ్లాక్ పెడితే బాగుంటుంది. బ్లాక్ పెడితే ఇది ఏంటంటే ఓషన్ టైప్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ ప్లాంటెడ్ కి కొంచెం బ్లాక్ పెడితే బాగుంటుంది. చూడండి మీకు ఏది బాగా, రెండు తీసుకుని దాన్ని బట్టి చూడండి. అంటే హాల్లో ఇట్లా చూడంగానే కనిపిస్తుంది కదా. అయితే ఇది వైబ్రెంట్ కలర్ బాగుంటుంది, ఇది కొంచెం పాప్ అవుతుందేమో అని నా ఉద్దేశం. ఇది తీసుకొని కొన్ని ప్లాంట్స్ లాగా పెట్టుకున్నా, ప్లాంట్స్ టాయ్స్ లాగా పెట్టుకున్నా నడుస్తుందండి. ఓకే, సో ఇది అయితే చూడండి ఎంత బాగుందో. ఇదే ఫిష్ ఇది లోచ్ అండి, క్లౌన్ లోచ్. బాగా అడల్ట్ అండి, బాగా బిగ్ సైజ్, రేర్ పీసెస్ మాట ఇవన్నీ కూడా. ఓకే, అండ్ జియోఫేగస్ ఉన్నాయి, అండ్ అమెరికన్ ఫ్లాగ్ టైల్స్ ఉన్నాయి, హెక్లీస్, ఒక ప్యారెట్ కూడా ఉంది. బ్యూటిఫుల్ ట్యాంక్. అసలు దీని అందమంతా కూడా ఆ ఓషన్ థీమ్ లోనే వచ్చేసింది. బ్లాక్ ఎప్పుడు పెట్టేదే, నేను ఇదే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఈ ఓషన్ ఒకసారి ట్రై చేద్దాం. అండ్ వావ్, ఈ కింద చూసుకుంటే ఇక్కడ టీవీ పెట్టేశారు వీళ్ళు. ఇది ట్యాంక్ కంటే టీవీ లాగా ఉందన్నమాట. అసలు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. కలర్ వీడియో టెట్రాస్. ఓకే, సూపర్. ఇలా కలర్ వీడియో టెట్రాస్ వేసేసి మంచిగా ఒక టీవీ లాంటి లుక్ తెచ్చారనమాట. చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ ఇంకా బేసిక్స్ అనమాట. ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి ఉందని చెప్పి. మీకు ఏమన్నా కావాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే జేబ్రా డానియాస్ ఉన్నాయి, అందులోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి.
ఆ తర్వాత పక్కన కొన్ని గప్పీస్ ఉన్నాయి. ఇవి ఇట్లా ఏ మౌలీస్ అంటే చాక్లెట్ మౌలీస్ అండి. ఓకే, కొన్ని చాక్లెట్ మౌలీస్ ఉన్నాయి. అవి కొంచెం బిగ్ సైజ్లో ఉన్నాయి అనమాట. ఆ తర్వాత కింద చూసుకున్నట్లయితే కొన్ని ఎస్కే గోల్డ్ ఉంది. ఎస్కే గోల్డ్, రెగ్యులర్ గోల్డ్ అండ్ కబుటో కోయిస్. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని మౌలీస్ ఉన్నాయి అనమాట. ఇవి ఇట్లా ఏమంటారు, కామన్ మౌలీస్, రెగ్యులర్ మౌలీస్. మౌలీస్ ఓకే, ఆ మౌలీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ కామన్ గోల్డ్ ఫిష్ ఉందన్నమాట. ఇవి చాలా తక్కువ రేట్ ఉంటుంది కదా, జస్ట్ ఇది 20-30 రూపీస్ అట్లా. 20-30 రూపీస్. ఓకే, కామన్ గోల్డ్ ఫిష్లు ఉన్నాయి అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి కోయిస్. ఓకే, కోయిస్ లో స్మాల్. ఓకే, కోయిస్ లో స్మాల్. ట్యాంక్స్ లో వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఓకే ఓకే, పాండ్ లోనే వేసుకోవచ్చు, ట్యాంక్స్ లో కూడా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇవి కామన్ ఏనా? ఇవి కూడా రెగ్యులర్ గోల్డ్ అండి. రెగ్యులర్ గోల్డ్, కొంచెం సైజ్ పెద్దవి. ఓకే, నైస్. ఇవి కూడా ఉన్నాయి అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని సర్పే టెట్రాస్ ఉన్నాయి. ఇక్కడ టైగర్ బాబ్స్ ఉన్నాయి. ఈ టైగర్ బాబ్స్ బాగా కొంచెం ఫిన్ నిప్పర్స్ అండి. దీన్ని సాఫ్ట్ వేసుకుంటే కష్టం కదా. అవును, గోల్డ్ తో అట్లా వేస్తే ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ రెడ్ ఐ టెట్రాస్ ఉన్నాయి. ఈ రెడ్ ఐ టెట్రాసే కదా? రెడ్ ఐ టెట్రా అండి. ఓకే, అవి కూడా బిగ్ సైజ్ లో చాలా బాగున్నాయి. అండ్ దెన్ ఇక్కడ చూస్తే నియాన్ టైగర్ బాబ్స్ ఉన్నాయి. గ్రీన్ టైగర్ బాబ్, నియాన్ టైగర్. ఇవి పెద్దగా అవుతాయా? ఇవి కూడా ఆ సైజ్ అవుతాయా? పెద్దవి అవుతాయండి. ఓకే, యా ఇక్కడ చూడండి బాబు, ఇది చూడండి. సో ఈ సైజ్ వరకు అవుతాయి అనమాట. అవునండి, అవును. ఇవేమో నియాన్ రెడ్ టైగర్ బాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఏమో రోసీ బాబ్స్ ఉన్నాయి. ఎల్బైనో టైగర్ బాబ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాబ్స్ ఉన్నాయి. నైస్. వీటికి ఏంటంటే ఇక్కడ 2 డాట్స్ వచ్చాయి అనమాట బాడీ మీద. రోసీ బాబ్స్ కి 1 డాట్ వస్తుంది కదా దీనికి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవేంటివి? జీబ్రాస్ లోనే వేల్ టైల్ జీబ్రా అండి. ఇవి బోనస్ టెట్రా. బోనస్ టెట్రా. ఓకే, అంటే అదొక రకం కొత్తగా వచ్చింది మాట ఇప్పుడు. ఓకే, ఫిన్స్ కూడా బాగున్నాయి, స్ట్రాంగ్ గా ఉంటుంది లైఫ్. మళ్ళీ దాని ఐ కూడా రెడ్ కలర్ ఉండేసరికి అది ఇంకా బాగుంది. ఆ తర్వాత పక్కన చూసుకున్నట్లయితే వెయిల్ టైల్ జీబ్రా డానియల్స్ ఉన్నాయి. ఇవైతే ఈజియెస్ట్ ఫిష్ అనమాట. మీకు ఈజీగా మెయింటైన్ చేసేయచ్చు వీటిని. మళ్ళీ చాలా హార్డీ కూడా. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గ్లాస్ ఫిష్, కలర్ గ్లాస్ ఫిష్ ఇది. ఓకే, కలర్ గ్లాస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెయిన్బో షార్క్ అది. ఇవన్నీ రెయిన్బో షార్క్స్ అండి. దీనిలో ఆల్బినో కూడా ఉంటది, ఇప్పుడు ప్రెసెంట్ లేవు. ఆ సీల్ బొమ్మ చూడండి, మస్తు ఉంది. అసలు మస్తు వెరైటీ యూనిక్ బొమ్మలు ఉంటాయి మీ దగ్గర ఎప్పుడు. టాయ్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయండి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇవి రెడ్ క్యాప్ గోల్డ్స్ ఉన్నాయి. రెడ్ క్యాప్ గోల్డీస్. ఇంకా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మళ్ళీ గోల్డ్ ఫిషెస్లోనే ఒక టైపు. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే గోరామీస్ అనమాట. ఇవి బ్లూ గోరామీ, రెగ్యులర్ గోరామీస్. ఓకే, రెగ్యులర్ బ్లూ గోరామీస్ ఉన్నాయి. నైస్. సో ఇప్పుడు బేసిక్స్ లోనూ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ వెరైటీస్ కావాలన్నా ఆ వెరైటీస్ లో ఆప్షన్స్ వస్తాయండి. సాఫ్ట్, వైల్డ్, ప్లాంటెడ్, మాన్స్టర్. ఓకే, సో ఇట్లా మీరు ఏదైనా వచ్చి ఈ రిక్వైర్మెంట్ అని చెప్పారంటే దాన్ని బట్టి మనం చేయొచ్చు కస్టమర్స్ కూడా. ఓకే, బెటాస్ లొకేషన్ మార్చారా? ఇదిగోండి ఇప్పుడు. వావ్. సో ఇదిగోండి బెటాస్లో కూడా మనకి ఇంత కలెక్షన్ ఉందన్నమాట. మీకు బయట చూడండి, ఇది మస్తు ఉంది. ఇంకా బెటాస్ కూడా మస్తు బిగినర్ అనమాట. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం యూనిక్గా బెటాస్ని గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇది కూడా చూడొచ్చు ఎంత బాగుందో. నైస్. వావ్, వస్తుంది. ఇంకా చాలా టైప్సే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒక టైపు. ఇవేమో క్రౌన్ టైల్లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఆ పైన చూసుకున్నట్లయితే గెలాక్సీ. ఓకే, గెలాక్సీ బెటాస్. అవి కూడా చాలా బాగున్నాయి కలర్స్ వాటి మీద. ఇవి నీమో క్యాండీ ఫుల్ మూన్ వీటిని అవే కదా. బాగా చూడండి. ఆ తర్వాత ఇంకా మనకు అన్ని బెటాస్లో కూడా చాలా కలెక్షన్ ఉందన్నమాట. కామన్ నుంచి మంచి ప్రీమియం కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఫీమేల్ అడల్ట్ కూడా ఉంటాయండి. ఓకే, ఫీమేల్ బెటా అడల్ట్ చాలా మంది బ్రీడింగ్ కి యూస్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇది లోడెడ్ లాగా కూడా అనిపిస్తుంది నాకు. అది ఫీమేలేనా? ఫీమేలేనండి. ఫీమేల్ అనే అడల్ట్ సైజ్ బాగా. ఓకే, ఫీమేలే, చాలా పెద్దగా ఉంది అది. సో అవి ఇంకా డిఫరెంట్ బెటాస్ కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఇదిగోండి ఆ పైన చూసుకున్నట్లయితే అన్ని ఫిల్టర్స్లో అన్ని టైప్స్ A to Z ఆల్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ పెద్ద కెనిస్టర్ ఫిల్టర్స్ ఉన్నాయి. డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. సోలార్ బూస్టర్ అవన్నీ కూడా. సోలార్ కలర్ బూస్టర్స్, ట్యానింగ్ లైట్స్. ఓకే, న్యూ హీలియస్ బ్రాండ్, అన్ని బ్రాండ్స్ ఉంటాయండి మ్యాక్సిమం. ఓకే,
లేకపోయినా మనం తెప్పించగలం. ఇంకా A to Z ట్యాంక్లో కూడా సైజులు అనమాట, పెద్దవి నుంచి చిన్నవి దాకా. మౌల్డెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, నార్మల్ ట్యాంక్స్ ఉన్నాయి, అన్నీ ఇదిగోండి చూడండి అక్కడ లైన్గా స్టెప్పుల్ లాగా పెట్టారు, అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ సబ్స్ట్రేట్స్ కూడా మీకు A to Z అన్ని సబ్స్ట్రేట్స్ దొరుకుతాయి అనమాట. డిఫరెంట్ రాక్ కానీ, వుడ్ కానీ, శాండ్ కానీ, పెబల్స్ కానీ ఏవైనా అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ యూనిక్ ట్యాంక్, ఈ ట్యాంక్ చూడండి ఎంత యూనిక్ ఉందో. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి కదా, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను. దీనిలో హైట్ కావాలంటే హైట్ ఉంటుంది, విడ్త్ కావాలంటే విడ్త్ ఉంది. ఇవి బిజినెస్ ఏరియాస్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, జనరల్ గా చూడడానికి లుక్ సింపుల్ ఉంటది అండ్ మనకి చాలా బాగుంటుంది. ఇది బిజినెస్ లో మీ షాప్ కానీ ఏదైనా ఉంటే కూడా ఇలాంటివి పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది. ఇది విత్ కబోర్డ్ అదంతా వచ్చేస్తుంది. ఈ కబోర్డ్ కింద మనం యూజ్ చేసుకోవడానికి లేకపోతే ఫిల్టరేషన్ ఉంటుంది? ఫిల్టరేషన్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ వెరైటీస్ కి టాప్ ఫిల్టర్. ఓకే దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అది మన స్పేస్ మనకి స్పేస్ వచ్చినట్టు ఉంటుంది. దీనికి తగ్గ వెరైటీస్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఫిష్ నెట్, ఫుడ్. అండ్ దెన్ ఇక్కడ ప్లాంట్స్, టాయ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఫుడ్లో కూడా A to Z అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. మీరు ఒక్కొక్క ఫిష్కి సపరేట్ ఫుడ్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీ ఫిష్కి తగ్గ ఫుడ్ మీరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళచ్చు. ప్రీమియం ఉన్నాయి, అవి ఉన్నాయి. ఈ ఒకీకో మళ్ళీ ఇక్కడైతే మనకి ఒరిజినలే దొరుకుతుంది కదా? ఒరిజినల్ అండి అన్ని కూడా. ఒకీకోలో చాలా ఫేక్వి దొరుకుతాయి జనరల్గా బయట మార్కెట్లో. ఇక్కడైతే మనకి ట్రస్టెడ్ అనమాట. ఒకీకో ఒరిజినల్ డీలర్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడైతే మనకి ఏమి భయం లేకుండా తీసేసుకోవచ్చు అనమాట. ఇది బాగా పనిచేస్తాయి ఫ్లవర్ ఆన్కి. సో అది ఒకీకో దొరుకుతుంది. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్, డ్రై బ్లడ్ వామ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా డిఫరెంట్ టాయ్స్, యాక్సెసరీస్ అన్నీ. ఇదిగోండి ఏమో ఈ మోల్డెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, తర్వాత 0 సిలికాన్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి అనమాట. అవి కూడా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి పెద్ద అరోవానా, ఇది నాకు చాలా ఇష్టం. ఇది అదే కదా ఎప్పటి నుంచో ఉన్నది? మా దగ్గరే పెట్టేసుకున్నాం. ఓకే, సేల్కి కాదు? సేల్కి లేదు. ఓకే మేమే. ఇది ఇంకా మీరు పెంచుకుంటున్నారు? అవునండి. ఓకే, నైస్. మరి పేరు పెట్టారా దానికి? ఇంకా పెట్టలేదు, నేను పెడదాం. పేరు పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ క్రే ఫిష్లు ఉన్నాయి అనమాట. క్రే ఫిష్లు కూడా నేను మళ్ళీ తెస్తాను, మళ్ళీ సెటప్ చేసి మళ్ళీ చేయాలి క్రే ఫిష్లు కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాంట్స్ అయితే మనకి A to Z అన్నీ దొరికేస్తాయి అనమాట. మీరు ఒక ప్లాంట్ పేరు చెప్పండి, వాళ్ళు మీకు ఇచ్చేస్తారు ఆ ప్లాంట్. డిఫరెంట్ ప్లాంట్స్ అవి. ఇవి కూడా చాలా బాగున్నాయి. పైన ఈ ప్లాంట్స్ ఏంటి ఫ్లోటింగ్? రెడ్ ఫ్లోటర్స్ అండి. రెడ్ రూటర్స్ అంటారు. చాలా బాగా వస్తుంది. బాగా గ్రో అంటే రెడ్ వస్తుంది, రూట్స్ కూడా రెడ్ వస్తుంది. మనకి చాలా అందంగా అనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ అది డిఫరెంట్ బొమ్మలు, ఇంకా బొమ్మల కలెక్షన్ అయితే అసలు అదిరిపోయింది అనమాట వీళ్ళ దగ్గర. సో అది అందుకే నేను కూడా మీకు చూపిస్తున్నాను. సో ఒక అక్వేరియం స్టోర్ చూపించి చాలా రోజులు అయింది కదా. సో మీకు ఏదన్నా కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అయిపోయి కొనుక్కోండి. ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది. స్టోర్ని కూడా విజిట్ అవ్వండి. ఇంకా రౌండ్ ట్యాంక్స్ అట్లా డిఫరెంట్ ట్యాంక్స్ అన్నీ ఉంటాయండి. ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ ట్యాంక్స్ ఆఫీస్కి తగ్గట్టు సింపుల్ గా కూడా ఉన్నాయండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. మ్యాక్సిమం అన్ని వెరైటీస్. ఇంకా నైస్, సూపర్. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఎంత వెరైటీగా ఉందో. ఇట్లా వెరైటీ ట్యాంక్స్ ఉన్నాయన్నమాట. సూపర్. సో ఇప్పుడు చాలా దాడి చేద్దాం. ఇందులో కొన్ని కోరీస్ 2 వేస్తే బెటర్ కదా? 2 వేయండి. ఓకే, సో ఒక 2 కోరీస్ ఇచ్చండి. 2 లెపర్డ్ కోరీ. ఓకే, ఒక లెపర్డ్ కోరీ వచ్చేసింది. ఓకే, ఇంకో లెపర్డ్ కోరీ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమడిగాను? సిల్వర్ టిప్ టెట్రా. ఈ సిల్వర్ టిప్ టెట్రా కొన్ని, కాపర్ టిప్ టిప్, ఈ 2 కూడా కొన్ని వెరైటీస్ ఇవ్వండి. బాగుంటాయి. 2 ఏమంటారా? 2 గ్రూప్ గా వేస్తే బాగుంటుంది. బట్ ట్యాంక్ సైజ్ బట్టి కూడా చూడాలి కదా. ఇంకా టోటల్ గా 6 పీసెస్ ఇద్దాం. ఓకే, అవి 3. మీరు ఫిషింగ్లో బాగా ప్రొఫెషనల్ ఉన్నారు. ఆమె సీనియర్. అక్వారియం అంటే ఆమె గుర్తొస్తారు చాలా కస్టమర్లకి. ఓకే,
స్నేహిల్లో ఇందులో ఒక స్నేహిల్, దెన్ ఇందులో ఒక స్నేహిల్ ఇచ్చు. ఇది ఓకే. చెర్రీస్ కూడా ఒక 6 ఇచ్చండి. ఈ చెర్రీస్ 6, అవి 6 అయ్యాయి. అసలు మినిమం 6 కదా. 6 వేసుకుంటే బాగుంటుంది. అది minimum. 6 కన్నా తగ్గితే కొంచెం అంత స్కూలింగ్ అట్లా రావు. ఓకే. ఇందులో ఆ స్టోన్ వెనకాల ఉంది ఒకటి, అది పట్టుకోవడానికి అవుతుందా? రాదు. స్టోన్ తీసి జస్ట్ అలా వెళ్ళిపోయిందా, సైడ్కి వెళ్ళిందా? ఇది హార్డీ అయినా లేకపోతే ఇది కొంచెం సెన్సిటివా? ఇది వాటర్ సెట్ అవ్వాలండి. వాటర్ సెట్ అయితే హార్డ్ అయిపోతుంది. వాటర్ ఎట్లా ఇప్పుడు ఏ వాటర్ ఫిల్ ఇప్పుడు మేమైతే ఆరో వాటర్ వాడుతున్నాం. ఆరో వాటర్ వాడితే మరి TDS బాగా తక్కువ ఉంటుందేమో, పర్లేదా? వీటికి తక్కువే ఉండాలి. తక్కువే ఉండాలి. ఇవి చాలా కొంచెం క్లాస్ లుక్. సో గైస్ ఇదిగోండి, బొమ్మల్లో నాకు ఈ బొమ్మ మస్తు నచ్చింది. ఇది చూడండి ఎంత వెరైటీగా, ఎంత బాగుందో. ఈజిప్ట్ బొమ్మ మస్తు యూనిక్ ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇది తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ బొమ్మ చుట్టూ చేపలు తిరుగుతూ ఉంటాయి, మస్తు ఉంది. సో ఈ బొమ్మ అండ్ దెన్ ఈ బ్లాక్ సాయిల్ అయిపోయింది, ఫిష్ అయిపోయింది. ఇప్పుడు పోస్టర్ అనమాట. పోస్టర్ వచ్చేసి ఇలా ఈ ఓషన్ థీమ్ పోస్టర్ తీసుకుంటున్నా, వెరైటీగా ఉంటుందని చెప్పి. చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది అనమాట ఇన్స్టెంట్గా. సో ఈ పోస్టర్ ఇచ్చేయండి. ఓకే. ఇక్కడ మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంది కదా. ఉందండి. ఆక్సిజన్ పెట్టి కూడా పంపిస్తారు కదా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఉన్న. అవుట్ ఆఫ్ స్టేషన్ అంతా ఆంధ్ర తెలంగాణ అంతా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. 2-3 days అయినా ఫిష్ ఈజీగా సర్వే అవుతుంది. ఈజీగా సర్వే అవుతుంది విత్ ఆక్సిజన్ అండి. ప్రాపర్ ప్యాకింగ్ ఉంటుంది, చేసిస్తాం. నైస్. ఎందుకంటే ఇక్కడ మన ఫిష్ ప్యాక్ అవుతుంది. ఆక్సిజన్ పెట్టి ప్యాక్ చేయండి. అయినా ఆ పోస్టర్ బొమ్మే హైలైట్ అయిపోతుంది అక్కడ. ఇంకా అక్కడ కొన్ని ఫిష్ ఉంటేనే ఎక్కువ బాగుంటుంది లుక్. అవును, అయినా కలర్స్ కూడా మంచి కలర్స్ కాబట్టి బాగా వైబ్రెంట్ రావచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మనకు దగ్గరుండి అన్నీ సెలెక్ట్ చేసి ఏది బాగుంటుంది అని చెప్పి మనకు సజెషన్ ఇస్తా చేశారనమాట. సో ఇందులో ఫిష్లు ఉన్నాయి, సబ్స్ట్రేట్ ఉంది, పోస్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, ఇదంతా సెటప్ చేసుకొని ఎట్లా వచ్చిందో మీరు వీడియోలో చూడండి. షూర్ అండి, షూర్. అండ్ మీకు కూడా ఏ ఫిష్ కావాలన్నా, యాక్సెసరీస్ కావాలన్నా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు. కాంటాక్ట్ అవ్వండి, విజిట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు వ్యూయర్స్కి? ఏమంటే మీకు ఏ ఫిషెస్ కావాలన్నా, ఏ ప్లాన్స్ కావాలన్నా సరే రిక్వైర్మెంట్ ఉండాలంటే మన దగ్గరికి వచ్చేసాయండి. ప్లాన్స్ కూడా A to Z ఉంటాయి. ఇంకా అన్ని చూపించాను కదా, మీకు ఏదైనా నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టినా కానీ మీరు పంపిస్తారు కదా. సో అదనమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెళ్ళి సెటప్ చేసుకొని మీరు వీడియోలో చూడండి, రిజల్ట్ వీడియో చూస్తాం. థ్యాంక్ యూ. చలో లెట్స్ గో టు అవర్ హౌస్. టన్ టన్ టడాన్. గుర్తుబాబు ఏం తెచ్చాలమ్మా, ఏం తెచ్చాలు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చేసాడనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఫిషెస్ అండ్ ఒక బ్యూటిఫుల్ బొమ్మ అండ్ ఈ సెటప్. సో ఇదంతా తీసుకెళ్ళి మన ఈ ఖాళీ ఆక్వేరియంని నీట్గా సెటప్ చేసేద్దాం రండి. సో గాయస్ ఇప్పుడు ఈ ఓషన్ థీమ్ ఉన్న దీన్ని ఇక్కడ అతికిద్దాం అనమాట, ఈ ట్యాంక్ వెనకాల. అది కూడా మ్యాజిక్ శక్తి వాడి అతికిచ్చేస్తా చూడండి. ఆబ్రాకడాబ్రా గిలిగిలి షూ. చూసారా, మ్యాజిక్ చేసి వినాయిల్ షీట్ అంటించేసాను అనమాట. ఇప్పుడే సగం లుక్ వచ్చేసింది చూసారా, పర్ఫెక్ట్. ఈ ట్యాంక్ ఇక్కడ పెట్టేసాం. సో ఇప్పుడు ఇందులో సబ్స్ట్రేట్ వేసుకోవాలన్నమాట. మనం సబ్స్ట్రేట్ కూడా తెచ్చుకున్నాం. సో ఆ సబ్స్ట్రేట్ ఏది ఎక్కడుంది, ఇది. సో ఇదిగోండి, ఇప్పుడు ఈ సబ్స్ట్రేట్స్ని నీట్గా కడుక్కోవాలన్నమాట. ఒక 3-4 times నీట్గా కడిగి దీన్ని అందులోకి వేసుకుందాం. సబ్స్ట్రేట్ అమ్మా నీకెందుకమ్మా. సో అక్వామ్యాన్ ఇదిగోండి ఇట్లా నీట్గా కడిగేసామన్నమాట. ఒక 3-4 times కడిగాను. 3-4 times కడుక్కున్నాక ఇప్పుడు ఈ సబ్స్ట్రేట్స్ మొత్తాన్ని ట్యాంక్ లోపల వేసేద్దాం. సో ఇదిగోండి బొమ్మ కూడా నీట్గా కడిగేసామన్నమాట. సో ఇప్పుడు దీన్ని పెట్టేస్తున్న ట్యాంక్ లోపలికి. సో మెల్లిగా పోస్తున్నాను అనమాట వీళ్ళ మీదే. చాలా
సో ఆక్వామ్యాన్ ఫైనల్గా మనం అన్ని సెటప్ చేస్తామన్నమాట. ఇదిగోండి ఫిల్టర్ పెట్టేశాను. ప్రస్తుతానికైతే ఇందులో స్పాంజ్ ఫిల్టర్ ఉంది. త్వరలోనే ఆ సెరామిక్ రింగ్స్ అవన్నీ కూడా వేస్తానమాట. అవన్నీ ఉన్నాయి ఇంట్లోనే, కాకపోతే వాటిని కడిగి వేసుకోవాలి. అండ్ లైటింగ్ అంతా పెట్టేసాం. వాటర్ డస్టీ ఉంటుంది అనమాట, ఎందుకంటే సబ్స్ట్రేట్లో నుంచి అది వస్తుంది. ఎంత కడిగినా అది వస్తుంది కామనే, కాకపోతే ఒక ఓవర్ నైట్లో సెటిల్ అయిపోద్ది. గాయస్ ఇదిగోండి ఇప్పుడు ఈ ఫిషెస్ అన్నిట్లు ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఇంకేసేసి చాలా జాగ్రత్తగా. షిట్, ఇది చూడండి, ఇది అతుక్కుపోయింది. సరే ఇది పట్టుకో ఇట్లా అట్లనే ఉండు. ఇక్కడ ఫస్ట్ అయితే ఇట్లా వేసేస్తున్నా, చూపి. సో ఇదిగోండి ఇట్లా అన్నిట్లో వేస్తున్నా. ఓకే, అవి 6 ఉండాలి, 6 పడ్డాయి. సో అవి వేసేసా. అండ్ దెన్ ఇది ఉందన్నమాట, ఇది ఒకటి అతుకుడు చేప, ఇది ఎప్పుడు అతుక్కొనే ఉంటుంది. వెళ్ళు. సో దాన్ని కూడా వేస్తా. ఈ స్నేల్స్ కూడా ఏమన్నా ఉన్నాయంటే ది మోస్ట్ బ్యూటిఫుల్ వెరైటీ స్నేల్స్ అనమాట. ఇదిగోండి, ఇది చూడండి ఎట్లుందో. బాబా, ఇలాంటి స్నేల్ అసలు దొరికితేనే మనకు సూపర్ అనిపిస్తుంది. షెల్ దొరికితేనే, ప్లస్ దీంట్లో జీవం ఉంది, లోపల దాంకొని ఉందన్నమాట. సో ఈ స్నేల్ని కూడా వేసేస్తున్నా. ఇదిగోండి వైట్ స్నేల్ చూడండి, బాబా ఇది కూడా మస్తుంది. సో దీన్ని కూడా వేసేస్తున్నా. సో 2 స్నేల్స్ని వేస్తాం. సో ఇప్పుడు ఫిషెస్ది 1 2. సో ఫిషెస్ని కూడా వేసేద్దాం. హోల్డ్ దిస్ లైక్ దిస్, హోల్డ్ దిస్. సో కొంచెం పైకి పెట్టి కొంచెం ముందుకు రా. సో ఇందులో మనకి 2 కారిడోరాస్ ప్లస్ ఈ గోల్డెన్ ఇవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ మామూలుగా దుంకట్లేదు. సో అన్నిటిని వేస్తా. సూపర్. ఒక్కసారి లైట్ వేసి చూపిస్తా. అసలుకైతే లైట్ వేస్తే ఇంకా స్ట్రెస్ అవుతాయి, కానీ మీకు ఒకసారి చూపిస్తా, తర్వాత మార్నింగ్ లుక్ చూపిస్తా. టన్ టన్ టడాన్. 24 hours later. ఆక్వామ్యాన్ 24 hours తర్వాత ట్యాంక్ క్లియర్గా అయిపోయింది అనమాట. సో మీకు ఈ ట్యాంక్ ఎలా అనిపించిందో తప్పకుండా కింద కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఆక్వేరియం రిలేటెడ్ ఏదన్నా ప్రోడక్ట్ కావాలన్నా, ఫిష్ కావాలన్నా ఆక్వాడన్ వాళ్ళని సంప్రదించండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. See you in the next one. Bye. Ew.